పేరు భాష్యం కృష్ణాచార్యరావు, పెద్దపరివి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. తెలుగుదేశం పార్టీ నాది. అది మాకు మరి ఆ మోతడక రోడ్లో సప్టా కూడా కూలిపోతుంది, వేయలేదు, రోడ్డు వేయలేదు. దాంట్లో గుంతల్లో పడి బళ్ళోళ్ళు మరి టాటర్లు కానీ కార్లు కానీ మానుకొని అటు రోడ్డు మీదగా తిరిగి రావాల్సి వస్తుంది. 7 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగి రావాల్సి వస్తుంది. ఇబ్బందిగా ఉంది. కరెంట్ ఏమన్నా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాకుండా పోతుంది. ఎల్పర్ని అడిగితేనే ఏమన్నా పైన తెస్తున్నారు అంటున్నాడు. నాకు సంబంధం ఏంటంటే పైన తెస్తున్నారు అంటున్నాడు ఎల్పరు. అది జరుగుతుంది. మరి కరెంటు స్తంభాలు పడిపోతున్నాయి. స్కూల్ పిల్లలు ఆ స్తంభాల కింద నడుతున్నారు. చచ్చిపోతే వాళ్ళ మీద కేసులు పెట్టాల్సి వచ్చింది. స్తంభాలు వేసిన వాళ్ళు లేరు. నా ఇంటి ముందులే స్తంభం అసలు ఏట్లా ఎల్పరో చెబుతున్నామండి. ఈఓకి చెప్పాము, పై డిపార్ట్మెంట్కి చెప్పాలని అంటున్నారు. మరి వాళ్ళు చెబుతున్నారో చెప్పట్లేదో మాకైతే తెలియదు. అది జరుగుతుంది. సిఆర్టీ వాళ్ళకి చేయాల. అసలు ఈ సిఆర్టీ రూల్స్ లేదు అసలు ఇక్కడ ముందర కాదు. సిఆర్టీ పరిధి కాదు అసలు. తుళ్ళూరు వరకే సిఆర్టీ పరిమిది. ఇది పెద్దపరివి పంచాయతీ, మేజర్ పంచాయతీ. ఇప్పుడు మా ఊర్లో 6,200 ఓటింగ్ ఉందండి. 1,600 వైఎస్ఆర్కి వేశారు, 4,000 ఓట్లు టీడీపీకి వేశారు. అయితే ఏం పని జరగట్లా ఊళ్ళో. డెవలప్మెంట్ లేదు, ఏం జరగట్లా. మరి 4,000 మందిని పిలిచి ఎవరు మాట్లాడతారు అసలు. ఒక కార్యకర్తను కూడా పిలవట్లేదు, మాట్లాడతలేదు. ఆ నాయకులే వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు. మరి ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరు తెలియట్లేదు ముందర అసలు. ఎమ్మెల్యే గారు వస్తున్నారండి, వస్తే మరి 4,000 మందిని కలవట్లేదు కదా. ఆ నలుగురు కలిసిపోతాడు. ఇంకా 4,000 మందితో ఏం పని? ఆయన 4,000 ఓట్లు వేశారు ఇక్కడ పెద్దపల్లి గ్రామంలో. అది జరుగుతుంది. రైతులు మాత్రం సుముఖంగా లేరండి. ఎందుకు సుముఖంగా లేరు దానికి కూడా చెబుతా. ఆ 29 గ్రామాల్లో ఇంతవరకు ఎవరు ప్లాట్ వాళ్ళకి వేయలేదు. డ్రైనేజ్ లేదు, కాలువలు లేవు, అండర్ గ్రౌండ్ లేదు, కరెంట్ లేదు, స్తంభాలు లేవు, రోడ్డు వేయలేదు, ప్లాట్ చూపించలేదు. 11 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కేసులు పెట్టుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తాడు, తీసుకుంటాడు. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరిగి చెప్పులు అరిగిపోతాయి. ఎవరికేం జరిగిద్దో తెలియదు. అందుకని వెనకాడుతున్నారండి. అది పరిస్థితి. చంద్రబాబు గారు న్యాయం చేస్తున్నాడు. ఈ మధ్యలో మరి ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు కదా. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అసలు ఎవరండి చేసేది? ఎవరు చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో? నా భూమిలో, నాది మా అన్నయ్య గారి భూమిలో ఎకరం తీసి ఇంకొకటికి ఎక్కిచ్చారు. నా భూమిగానే ఉంది. నా నెంబర్లో తీసి ఆ నెంబర్లోనే ఇంకొకటికి ఎక్కిచ్చారు. అది ఇంతవరకు సాల్వ్ చేయలే 10 ఏళ్ల నుంచి. పొద్దాగలు ఎన్ని సభల్లో కాగితాలు పెట్టినా కూడా అది పోతున్నాడు, ఇది పోతున్నాడు, సర్వే అంటున్నారు, కొడుతున్నారు. అంతకుముందు సర్వే సర్టిఫికేట్లు ఇచ్చినా కూడా ఏం పని కావట్లేదండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అసలు పని చేయట్లా. రాష్ట్ర అభివృద్ధి బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. భూములు ఇస్తామండి, ఈ మాటలా. అక్కడ న్యాయం చేసి ఇక్కడ రమ్మంటున్నాము. వాళ్ళకి న్యాయం చేయండి. ముందర 29 గ్రామాల వాళ్ళకి రైతులకి న్యాయం చేయండి. న్యాయం చేసినాక ఇక్కడికి రండి, మేము భూములు ఇస్తా ఉన్నాం. రోడ్లకైనా ఇస్తానంటున్నాము, ఇది పూలింగ్కైనా ఇస్తానంటున్నాము, రైల్వే లైన్కైనా ఇస్తానంటున్నాం. మేము ఈ మాటలా ఈటానికి అంతా సుముఖంగా ఉండారు. అక్కడ న్యాయం జరగట్లేదు కదా. వాళ్ళు 11 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు. రైతులు సందాలు వేసుకొని ఎకరానికి 10,000 సందాలు వేసుకొని తిరుగుతున్నారు. మరి ఇక్కడ ఈ తిరిగే వాళ్ళు లేరు. ఇక్కడ అది వాళ్ళకి న్యాయం ముందర చట్టం కలిపియాలండి. ముందర సెంటర్లో మరి ఆమోద ముద్ర వేయించుకొని ఇస్తే మరి ఆ ప్లాట్ ఏమైనా బ్యాంక్ ఓడి దగ్గర పోతేనే వాడు నాకు సెల్లదు, రూపాయి ఇవ్వట్లేదు. వాళ్ళు ఎట్లా మేము తీసుకుంటాము, ఇస్తారు. రేపు బ్యాంకుకి పోవాలి, ల్యాండ్ పెట్టుకోడు, పిల్లల చదువులకి ఏందంటే ఇప్పుడు ఆ ఎస్ఆర్ఎం పెట్టాడు, విట్టు పెట్టాడు, అమృత పెట్టాడు. మా భూమిలో పెట్టారు. 6 లక్షలు ఫీజు అడుగుతున్నారు, 5 లక్షలు ఫీజు అడుగుతున్నారు. ఏం లేదు. ఎవడైనా ఆ గేట్లో పోయి డబ్బు కడితే, ఆన్లైన్లో కడితే లోటం పట్టం, లేదా బయట రావటం. మరి ఎవరు మాట్లాడట్లేదు కండి. ఒక్కొక్కరికి 200, 300 ఎకరం ఇచ్చాడు ఎస్ఆర్ఎంకి ఇట్టు. మరి ఏది ఏం లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరకు పర్లేదండి, ఆయన బాగానే చేస్తున్నాడు. ఈ లోకల్ వాళ్ళు ఎవరు ఇస్తారు రాజ్యంగా వాళ్ళు చేస్తున్నారు. మరి ఆయన రాడు కదా ఇక్కడికి. రామన్నా కూడా రాడుగా.
ఆయన అవుతాడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన రాలేడు. ఆయనకి తెలియపరిస్తేనే ఇలా దెంగులు ఈ పొలిటికల్ నాయకులకి కోపడుతున్నారు. ఏది ఎక్కడ న్యాయం జరిగిద్ది, అది ఎప్పటికి న్యాయం జరిగిద్ది. భూమి ఇస్తారు, భూమి ఇచ్చేదానికి అథారిటీ ఎవరు? మీ భూమికి మేము గ్యారంటీ, మేము చట్టం తీసుకొస్తాం అన్నీ కల్పిస్తాం అన్నప్పుడే రామంటున్నారు. వాళ్ళు చెబుతారండి, తీసుకుంటారు, పాతారు, పాస్ పుస్తకాలు ఇస్తాము, అప్పచెబుతాము, తర్వాత ఎవరు దానికి బాధ్యులు? ఆ కంప అట్ట పెరిగిద్ది కంప. ఇప్పుడు 11 ఏళ్ళ నుంచి మళ్ళీ ఈ 4 సంవత్సరాల గవర్నమెంట్ మారింది అనుకో. బాబు గారు అన్నాడండి, నిజమే బాబు. ఇప్పుడు 11 ఏళ్ళ నుంచి చెప్పాడు కదా, ఏది మరి ఆ కౌలు 2 సంవత్సరాల నుంచి కౌలు లేదని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏ పెండి నిన్నే పేపర్లు వేసింది, నిన్నే కండి 11వ సంవత్సరం కౌలు లేదని పేపర్లు వేసింది, రైతులు ఇబ్బంది పడుతున్నారని. పబ్లిక్ అది జ్యోతులు వేసారు, చూసుకో, ఫోటో తీసుకో.